ఈరోజు అనంతపూర్ ప్రెస్ క్లబ్ నందు ఈ కార్యక్రమం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు అన్ని రావడం జరిగింది. ఈ పార్టీలు, ఈ ప్రజా సంఘాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ అనంతపూర్ హెడ్ క్వార్టర్ లో సర్వే నంబర్ 92, 93, 94, 95, 99 ఈ సర్వే నంబర్లలో గట్టు రామాంజీ అనే ఒక దళిత నాయకుడు, జేబీఎం భారత పార్టీ రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఆయన కొంతమందిని కలుపుకొని అక్కడ కొట్టాలు వేయడం జరిగింది. ఆ కొట్టాలు వేసిన వల్ల అక్కడ రామాంజీ నాయకుల కంటే ముందే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నటువంటి కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుధీర్ రెడ్డి, అదేవిధంగా ఇంకా కొంతమంది ముందే కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత రామాంజనేయులు కొంత సమాచారం రెవెన్యూ డిపార్ట్మెంట్తో తీసుకొని ఆ స్థలంలో ప్రవేశించడం జరిగింది, కొంతమంది నిరుపేదలతో, ఇల్లు లేని వారితో. అయితే వారు మేము ముందుగా కబ్జా చేసిన దాంట్లో రామాంజనేయులు కాంపౌండ్ వాల్ పగలగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని గట్టు రామాంజనేయుల పైన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న సిఐ శాంతిలాల్ గారు ఎటువంటి సమాచారం అందుకోకుండా అతని మీద కేసు కట్టి అతను జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా శాంతిలాల్ గారికి, అయితే ఈ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాం, కొన్ని ఏళ్ల నుంచి అనంతపురం చుట్టుపక్కల 6-7 కిలోమీటర్లు మా కమ్యూనిటీ సోదరులు ఊరు పెంచడానికి ముఖ్య కారణమైనటువంటి నాయకులు కొట్టాలేశారు. మరి ఎంత మీద మీరు మీ డిపార్ట్మెంట్ రౌడీ షీట్ కట్టిందో మీరు తెలియపరచాలా. అయితే గట్టు రామాంజీ ఎక్కడా నేరాలు లేవు, అతను ఎక్కడా రౌడీజం చేయలేదు, ఎక్కడా గుండాయిజం చేయలేదు, వసూళ్లకు పాల్పడలేదు, అదేవిధంగా రేపులు చేయలేదు, మర్డర్లు చేయలేదు, అసలు ఏ కేసులో శిక్షలు పడలేదు. మళ్ళీ అలాంటి వాని మీద సమాచారం తెలియకుండా ఈ త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ గారు కేసు కట్టడం, రౌడీ షీట్ కట్టడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మీ ఆవేదన అర్థం చేసుకొని జిల్లా ఎస్పీ గారు, అదే కలెక్టర్ గారు ఆ రౌడీ షీట్ని తొలగించాలని చెప్పి, లేదంటే ఉద్యమాలు దశల వారీగా జరుగుతాయి అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆ స్థలాన్ని చుట్టూ ఉన్నటువంటి ఈ సర్వే నంబర్లలో మొత్తం సర్వే చేయించి ప్రభుత్వం అధీనంలో పెట్టుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కలిసాం, ఆయనతో మాట్లాడాం, సర్వే చేశామన్నారు. ఇప్పుడు 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఆ స్థలం మీద ఎటువంటి ఉలుకు పలుకు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పార్టీలు, అన్ని దళిత సంఘ నాయకుల్ని, అన్ని ప్రజా సంఘ నాయకులు కలుపుకొని ఖచ్చితంగా అధికారులకి ఒత్తిడి తెచ్చి ఆ స్థలాన్ని సర్వే చేయించేంత వరకు